వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చురేపుతున్నాయి. కన్న కొడుకును, కట్టుకున్న భర్తను కూడా చంపేస్తున్న పరిస్థితే ఉంది. మనం చూసుకోవచ్చు బాధ్యతాయుతమైన బాధ్యతల్లో ఉన్నవారు కూడా ఈ కట్టుకున్న వారిని చంపేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి కారణాలేంటో మానసిక నిపుణులు మనతో పాటు ఉన్నారు. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, బాధ్యతాయుతమైన వృత్తుల్లో ఉన్నవారు కూడా క్షణికావేశంలో కాదు, పథకం ప్రకారం హత్య చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఈ వారి మానసిక స్థితిని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? సార్, ఇప్పుడు ఇది భార్య భర్తను హత్య చేయటం కానీ, భర్తను భార్య హత్య చేయటం కానీ, లేదంటే ప్రేమికులు ఇద్దరూ కలిపి వేరే వాళ్ళని ఏదో హత్య చేయటం అనేటటువంటిది ఏవైతే ఉన్నాయో, దీనికి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండటం కానీ, లేదంటే మీరు ఇందాక అన్నట్టుగా టీచర్ వృత్తిలో కానీ చదువుకున్నటువంటి వారికి చదువులేని, దీనికి ఏమీ సంబంధం లేదండి. ఎందుకంటే ఇది మెయిన్గా ఇలా చంపటం అనేటటువంటిది ఒక విధమైనటువంటి ఒక మత్తులో జరిగేటటువంటి ఒక అంశం. నేను పిచ్చి అని కూడా అన్న దీన్ని. ఎందుకంటే కనుక చాలా సందర్భాల్లో ఏమైనా నీకు పిచ్చి పట్టిందా, ఆ విధంగా ఆలోచిస్తున్నావు, ఆ సంబంధం పెట్టుకున్నా, ఆ వ్యక్తిని అలా చేసావు అనేటటువంటి మాట వస్తూ ఉంటుంది. సో ఇదేంటంటే ఒక వ్యక్తిని ఈ విధంగా చంపటం అనేటటువంటిది ఒక మత్తు, ఒక ఎడిక్షన్ అనమాట. మనం ఎలాగైతే తాగుడు ఒక వ్యసనం అంటామో, ఈ అక్రమ సంబంధాలు పెట్టుకోవటము, ఎవరితో సంబంధం పెట్టుకుంటున్నాం అనేటటువంటి లెక్కలేనటువంటి విధంగా కోడలతో అవనియండి, లేదంటే తెలిసిన బంధువులతో అవనియండి, ఇంకో విధమైనటువంటి బంధాలు పెట్టుకోవటం అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక ఎడిక్షన్, అంటే ఒక వ్యామోహం. దాన్ని లవ్ అనేటటువంటి పదం వాడటానికి కూడా లేదు. ఎందుకంటే కనుక అక్కడ లవ్ అని అంటే కనుక మరి అంత ప్రేమ తెలిసినటువంటి వారు ఎవరినో అంత సమాజానికి ప్రపంచానికి తెలియనటువంటి విధంగా ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమించినటువంటి వాళ్ళు ఏ విధంగా పోయి తను ప్రేమించినటువంటిది తన ఎంతో ప్రేమగా ఉండేటటువంటి ఒక కుటుంబంలో ఉన్న వాతావరణంలో ఉండే ఒక వ్యక్తిని చంపటం జరుగుతుందనే దానికి ఒక మత్తు అనేది కారణం. దీనికి విశ్లేషణ శక్తి అని కానీ, లేదంటే చదువు అని కానీ, తెలివితేటలు అని కానీ, జ్ఞాపక శక్తి అని కానీ ఇలాంటి అంశాలతో ముడి ఉండదు. ఆ మత్తు అనేటటువంటిది కమ్మేసి ఎప్పుడూ కూడా ఆ మత్తుని గెలవాలి, ఆ మత్తును సాధించాలి, ఆ మత్తుని జీవితాంతం అనుభవించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ మత్తు యొక్క ప్రభావం వల్ల వాళ్ళు ఏ స్థాయికి పోతున్నారు అనేటటువంటిది సింపుల్గా చెప్పాలి అంటే మానసికంగా గుడ్డివారైపోతున్నారని మనం చెప్పుకోవచ్చు. సార్, మనం లక్ష్మీపూర్ ఘటనలో చూసుకుంటే తండ్రి కొడుకును చంపేశాడు. అదేవిధంగా అచ్చంపేట ఘటనలో భార్య భర్తను చంపేసింది. ఈ రెండు ఘటనల్లో వారికి పశ్చాత్తాపమే కనిపించకుండా వారు నటించడాన్ని ఏ విధంగా చూస్తారు? ఇదేంటంటే యూజువల్గా ఏంటంటే ఇలాంటి సంఘటనలో ఏదో అంటే నడిచినంతకాలం ఇవి చాలా గోప్యంగా నడుస్తాయి అండి. అంటే ఎంత గోప్యంగా నడుస్తాయంటే విక్రమ్, వాళ్ళు ఇప్పుడు అచ్చంపేట అది ఎక్కడైతే భర్త దుబాయ్లో ఉన్నాడు ఉదాహరణకు మనం తీసుకుందాం. అక్కడ ఏంటంటే నడిచినంతకాలం గోప్యంగా నడుస్తుంది. ఆ గోప్యంగా నడిచినంతకాలం ఎలా ఉంటుందంటే కనుక ఎల్లకాలం జీవితం ఇలా ఉండిపోతే బాగుండు కదా అనేటటువంటి తపన ఆలోచనలో ఉంటారు. ఏదో ఒక చిన్న సంఘటన, ఒక చిన్న విషయం ద్వారా ఆ గోప్యంగా ఉన్నటువంటి అంశము పక్కన ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది. భర్తకు కానీ భార్యకు కానీ ఎవరికొకటి తెలుస్తుంది. తెలియటంతో ఏంటంటే రెండు విషయాలు ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే ఆ మత్తు, ఆ బంధం ఏదైతే కనుక వాళ్ళు ఇంతకాలం కాపాడుకుంటున్నాం, మూడో కంటికి తెలియకుండా కాపాడుకుంటున్నా, అది రేపటి రోజు అంతం అవుతుందేమో అనేటటువంటి ఒక బాధ. దానికంటే ఇంకో బాధ ఏంటంటే కనుక ఇది బయటకు పొక్కుపోతే కనుక, ఇది బయటికి వెళ్ళిపోతే కనుక, ఇది సమాజాన్ని అందరికీ తెలిసిపోతే కనుక ఏమవుతుంది, మన పరువు ఏమవుతుంది, మన ప్రతిష్టత, నలుగురు ఏమంటారు, రోడ్డు మీద వేస్తారేమో, ఇంకో విధంగా ఉంటుంది అనేది రెండోది. మూడో అంశం ఏంటంటే కనుక ఎవరైతే కనుక చంపుతారో, వీళ్ళు ఎవరినైతే పోయి చంపుతారో ఆ వ్యక్తి ఖచ్చితంగా ఈ విషయం తెలిసిన తర్వాత అప్పటి వరకు ప్రేమగా చూసుకుని ఎంత బాధ్యతాయుతంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి వచ్చి వీళ్ళని అడుగుతాడు, ప్రశ్నిస్తాడు, నిలదీస్తాడు. ఏం జరిగిందని అంటాడు. అవసరం ఉంటే అక్కడ ఒక 2 దెబ్బలు వేయటం జరుగుతుంది. లేదంటే మీ అమ్మ నాన్న పిలిచి పంచాయతీ పెడతాను, లేదంటే ఊరి పెద్దలను తీసుకొచ్చి పంచాయతీ పెడతాం అనేటటువంటి వార్నింగ్ ఇస్తారు. సో ఇక్కడ ఏమైంది అంటే కనుక ఒక పక్క నుంచి ఈ అడ్డదారిలో వెళ్ళినటువంటి ఒక బంధము, ఈ అడ్డదారిలో వెళ్ళినటువంటి ఒక మత్తు వర్సెస్ ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఒక సో కాల్డ్ బాధ్యతాయుతమైనటువంటి ఒక బంధము
ఈ బంధాన్ని డైల్యూట్ చేయడానికి ఒక ప్రభావం పడుతుంది అనమాట. అప్పటి వరకు ప్రేమ పెంచుకున్నటువంటి ఆ బంధంలో ఒక విద్వేషము, ఒక ఆవేశము, ఒక కోపం కనిపించేటప్పటికి ఈ దొంగ ప్రేమే బాగుంది కదా, ఈ అవసరం లేనటువంటి ప్రేమలో ఇప్పుడు ఈ జీవితకాలంలో ఇలాగే ప్రశ్నిస్తారేమో, తిడతారేమో, కొడతారేమో, ఈ ప్రేమ ఉంటే ఏంటి పోతే ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో అప్పటి వరకు ప్రేమగా చూసుకున్నటువంటి వ్యక్తి మీద ఆక్రోశం పెంచుకుని, కోపం పెంచుకుని చంపే స్థాయి వరకు దిగజారిపోతున్నారు. సార్, ఈ వివాహేతర సంబంధాలు పెరగడానికి సోషల్ మీడియా కారణం అంటారా, సమాజంలో పెరిగిపోతున్న విచ్చలవిడితనం కారణమా అంటే మీ మీ విశ్లేషణ ప్రకారం ఏం చెప్తారు? సరే, ఒక విధంగా చెప్పాలి అంటే అందరూ కూడా మనం సోషల్ మీడియా అని అంటున్నారు. ఎస్, ఓకే, మనం దాని వరకు మనం కొంతవరకు అది కారణం అనుకోవచ్చు. కానీ ఇక్కడ చాలా వరకు ఏంటంటే మనిషిలో ఈ కొత్త కోణాలు తొక్కటం, తక్కువ సమయంలో ఆనందాలను అనుభవించాలనేటటువంటి తపన ఎక్కువ ఉండటం, ఎవరో ఎక్కడో చేస్తున్నారు అంటే కనుక మనం కూడా చేస్తే తప్పేంటి అని అనుకోవటం, శృంగారం మీద విపరీతమైనటువంటి ఆలోచన రావటం, ఆ శృంగారం అనేటటువంటి మత్తులో ఈ కొత్త కోణాల్లోకి వెళ్ళటం, చాలా వరకు శృంగారపరమైనటువంటి అంశాలే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇంకో విధంగా ఏంటంటే నాలుగో అంశం ఏంటంటే భార్యాభర్తల మధ్యన ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నటువంటి చిన్న చిన్న అంశాలకే చాలా వరకు జరిగేటటువంటి గొడవలు, ఇటువంటి అంశాలు చూడటం వల్ల ఏమైంది అంటే కనుక ఈ సోషల్ మీడియా అనేటటువంటిది ఒక దారిగా అది ఒక ప్రవర్తిస్తుంది, కానీ ఒక దారి లేదంటే అది ఒక డైరెక్షన్గానే ఉంది. కానీ కేవలం సోషల్ మీడియా వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని మనం అనుకోవట్లేదు. మానసికపరమైనటువంటి మార్పులు సామాజికంగా దురదృష్టవశాత్తు ఈ విధంగా రావటం అనేటటువంటిది ఒక అంశం అయితే, ఆ విధంగా ఆ కనెక్టివిటీ అనేటటువంటిది ఆ దారి చూపెట్టి ఈజీగా ఒక తప్పుదోవలోకి వెళ్ళి, ఇదివరకు కమ్యూనికేషన్ అంటే కనుక ఇద్దరు ఉదాహరణకు ఒక 25 సంవత్సరాల క్రితం మనం చూద్దాం, ఒక ఇద్దరు ఇష్టపడ్డారు అంటే కనుక, తప్పుదావులో ఒక ఇద్దరు ఇష్టపడ్డారు అంటే కనుక వాళ్ళిద్దరూ ఇష్టపడటాన్ని కంటిన్యూ అవ్వటానికి, కమ్యూనికేషన్ చేసుకోవటానికి బహుశా ఉత్తరాలు రాసుకోవటం కానీ, లేదంటే ఈమెయిల్స్ పంపించుకోవటం కానీ, లేదంటే ఫోన్ కాల్స్ మాట్లాడుకోవటం కానీ ఉంది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చేటప్పటికి ఆలోచనకి ఒక మెసేజ్ పంపించడానికి అర సెకండ్ కూడా సమయం, సందర్భం అంటే ఎప్పుడైతే కనుక యూజువల్గా ఇలాంటి సంఘటనలో మనం కొద్దిపాటి ఆలోచన అనేది ఉపయోగిస్తామో ఆటోమేటిక్గా కొంతవరకు మనకు తొందరపాటుతనంతో వచ్చే ఆ ప్రేమ, ఆ విధమైనటువంటి ఆలోచన కొంతవరకు డైల్యూట్ అవుతుంది. కానీ ఈ సోషల్ మీడియా వచ్చేటప్పటికి ఇట్ ఈస్ జస్ట్ క్లిక్ ఆఫ్ ఏ బటన్ అనమాట. ఒక మెసేజ్ కానీ ఒక ఇమోజీ పంపించేసి మీరు ఎలా ఉన్నారు, బంగారం నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు తిన్నావా అనేటటువంటి మెసేజ్ వెళ్ళేటప్పటికి ఆటోమేటిక్గా మానసిక పరిస్థితి మారుతుందనమాట. ఆ మెసేజ్కి వీళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, ఈ మెసేజ్కి ఇంకో 4 మెసేజ్లు వస్తున్నాయి. సో ఇది ఒక చిక్కుముడి సమస్య కింద వెళ్ళి వాళ్ళు ఊహించుకుని ఆలోచించుకునే లోపలే ఒక అనవసరమైనటువంటి అసందర్భమైనటువంటి బంధం కింద మారిపోవడానికి సోషల్ మీడియా అనేది ఒక దారి చూపెడుతుందని మనం చెప్పుకోవచ్చు. సార్, మహబూబాబాద్ ఘటనలో మనం చూసుకుంటే ఇంటి లోన్ మాఫీ అవుతుందని చెప్పి ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన ఘటనకు సంబంధించి ఆర్థిక సంబంధాలు కూడా ఈ వివాహేతర సంబంధాలు ఆ తర్వాత హత్యలకు కారణమవుతున్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. మానసిక పరమైనటువంటి ఒత్తిళ్ళు, భావోద్రేకాలు ఎప్పటి నుంచో కూడా ఒక ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చిన్నాభిన్నమైనటువంటి కుటుంబాల్లో కూడా సహజంగా ఇటువంటి ఆలోచన రావడానికి ఒక అవకాశం ఉంటుందండి. దీనికి 2 కారణాలు. ఎందుకంటే ఒకటి, భర్త కానీ భార్య కానీ ఈ విధంగా అప్పుల్లో కూరుకుపోతే కనుక అవతల సైడ్ పక్కన ఉండేటటువంటి వ్యక్తి ఈ బాధను తాళలేక, అప్పుల వాళ్ళ యొక్క బాధను తాళలేక, ఆ ఒత్తిడిని తాళలేక ఆటోమేటిక్గా ఒకరిద్దరి దగ్గర అప్పు తీసుకోవటం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది యూజువల్గా మనం చేసి. ఈ అప్పు తీసి ఇచ్చేటటువంటి వాళ్ళు పరిస్థితిని అడ్వాంటేజ్ తీసుకునేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అంటే వీళ్ళు అప్పు తీర్చలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఒక బంధాన్ని వాళ్ళతో ఏర్పరచుకోవటం అనేటటువంటిది ఇందులో ఒక ముఖ్యమైనటువంటి అంశం కింద కనిపిస్తూ ఉంటుంది. ఆ బాధని ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా ఏంటంటే అది ఒక విధంగా అప్పు తీరటం అనేటటువంటిది చిన్న విషయం అయిపోయి ఒక అక్రమ సంబంధం ఏర్పడటం అనేది ఒక పెద్ద విషయం అయ్యి అది ఒక పబ్లిక్గా వెళ్ళేటప్పటికి మళ్ళీ ఇక్కడ కూడా ఏంటంటే సీక్రెట్గా గోప్యంగా నడిచినంత కాలం అది నడుస్తుంది. వాస్తవానికి బయటకు వచ్చేటటువంటి అంశం ఏంటంటే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు అప్పు బాధ తాలేక వేరే వ్యక్తితో బంధం పెట్టుకుని ప్రియుడితో కలిపి ప్రియురాలు భార్య చంపేస్తుంది అనేటటువంటిది మనకు పైకి వినిపించే కథనమైనా కూడా అది కొంతవరకు మాఫీ అయిపోతుందండి. ఎందుకంటే మరీ అంత భార్యాభర్తలు కుటుంబ సంబంధాలు అంత దిగజారిపోతాయా డాక్టర్ గారు అంటే కనుక అది ఇనీషియల్గా స్టార్టింగ్ ఈవెంట్ మాత్రమే. తర్వాత ఏమొచ్చి ఈ అక్రమ సంబంధం అన్నది ఏర్పడి దీన్ని కప్పిపుచ్చుకోవటానికి నిలదీసినటువంటి వ్యక్తిని చంపటానికి కూడా సిద్ధపడతారు అనేటటువంటి ఇంతకుముందు మనం చెప్పినటువంటి కారణాలే దీంట్లో ఒక కారణం కింద మారుతాయి. సార్, ఈ వివాహేతర సంబంధాలకు సంబంధించి హత్యలకు దారితీస్తున్నాయి. ఆ హత్య తర్వాత ఎవరో ఒకరు జైలుకి వెళ్ళడం, తర్వాత పిల్లలు అనాథలుగా మారడం, పిల్లల మీద ఈ ప్రభావం ఎట్లా ఉంటుంది?
సార్ నిజంగా ఏంటంటే ఇక్కడ బాధితులు ఎవరైనా ఉన్నారు అంటే చంపబడినటువంటి వ్యక్తి చనిపోయాడు, ఓకే, చంపినటువంటి వ్యక్తి జైల్లో ఉన్నాడు. ఇక్కడ ఎవరు అసలు శిశులైనటువంటి బాధితులు ఎవరు, భవిష్యత్తు పాడవుతున్నటువంటి బాధితులు ఎవరు, ఆగమ్య గోచరంగా అయిపోయినటువంటి పరిస్థితి ఎవరిది? రేపొద్దున మీ అమ్మ ఈ తప్పు చేసిందంట కదా, లేదంటే మీ నాన్న మీ అమ్మని చంపాడు కదా అనేటటువంటి మాటలు వింటూ జీవితకాలం అంతా కూడా అంటే సర్వనాశనం అయిపోయేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఇక్కడ పిల్లలదేనండి. ఈ ప్రోగ్రాం బహుశా చూసేటటువంటి ప్రేక్షకుల్లో ఎవరికైనా కూడా ఈ విధమైనటువంటి ఆలోచన, ఈ విధమైనటువంటి తప్పుడు దారిలో వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక, ఇందాక నేను చెప్పాను కదండి, ఆలోచన వర్సెస్ విపరీతమైన కోరిక, ఆలోచన వర్సెస్ తాత్కాలికంగా వచ్చేటటువంటి ఒక సంతోషం, సుఖం, భార్యాభర్తల సమస్యల్లో సహజ సిద్ధంగా వచ్చేటటువంటి గొడవలు, అంటే మాట్లాడుకుని కూర్చుని సరిదిద్దుకునేటటువంటి గొడవలు వర్సెస్ ఒక భయంకరమైనటువంటి అనాలోచితమైనటువంటి ఒక అక్రమ సంబంధం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక మీ కళ్ళెదురుగుంటా మిమ్మల్ని నమ్ముకుంటూ మీరు కోరుకుంటే పుట్టినటువంటి 2 పిల్లలు, 3 పిల్లలు, లేదంటే ఒక పిల్లవాడు, వాళ్ళ కోరుకుంటే మీరు రాలేదు, మీరు కోరుకుంటే వాళ్ళు వచ్చారు. కాబట్టి ఆ విధమైనటువంటిది అంటే నేనేమంటున్నానంటే ఆలోచన అనేటటువంటి దానికి ఇంపార్టెన్స్ ఇస్తే కనుక ఆ భవిష్యత్తు పిల్లల గురించి ఆలోచన అనేటటువంటి కాస్త ఆలోచన ఇస్తే కనుక ఇలాంటి తప్పుడు దోవల్లోకి వెళ్ళటం అనేది ఉండదు. ఖచ్చితంగా ఇటువంటి అక్రమ సంబంధాల్లో దీర్ఘకాలికమైనటువంటి జీవితకాలమైనటువంటి జీవితాలు నాశనం అయిపోయేది ఎవరిది అంటే కనుక మీకు అన్నటువంటి పిల్లలదే. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు ఈ హత్య చేసుకునేంత స్థాయికి వెళ్లకుండా ఉండాలంటే పరిష్కార మార్గాలు ఏవి అంటే ఒక కౌన్సిలర్గా మీరేం చెప్తారు? మంచి ప్రశ్న విక్రమ్. బహుశా ఇది అందరూ కూడా వినవలసింది, ఆలోచించవలసింది. ఎందుకంటే ఈ వార్తలు ఏవైతే ఉన్నాయో మన సాక్షి టీవీ మన ప్రోగ్రామ్స్ చాలా చూస్తూ ఉంటాం మనం. ఇందులో ఈ హత్యలు జరిగినాయి, ఈ విధంగా జరిగినాయి, టీచర్ చేసింది, లేదంటే ఇంకోళ్ళు ఎవరో చేశారు అనేటప్పటికి ఇవన్నీ కూడా చాలా సెన్సేషనల్గా అనిపిస్తూ ఉంటాయండి. ఇవి వాస్తవానికి సెన్సేషనల్గా ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చినటువంటి వార్తలు. హత్య వరకు వెళ్ళనటువంటిది, వైలెన్స్ వరకు వెళ్ళనటువంటిది, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళినటువంటిది, 4 గోళ్ల మధ్యన ఉన్నటువంటి కేసులు కొన్ని వందలాది వేలాది ఉన్నాయి. అవి మన కౌన్సిలింగ్ వరకు గడప తొక్కుతాయి. ఆ కౌన్సిలింగ్ వరకు రానటువంటి ఇంకో 10 సంఖ్యలో ఇంకా 10 రెట్లు ఉన్నటువంటి సంఖ్యలో వేరే కేసులు కూడా ఉన్నాయి. అంటే ఈ స్థాయిలో చేప కింద నీరులాగా పెరిగిపోతున్నటువంటి ఈ దురదృష్టకరమైనటువంటి పరిస్థితికి ఖచ్చితంగా పెద్దలు ముందుకు రావాలి, స్కూల్లో టీచర్స్ ముందుకు రావాలి, అందరూ కూడా ముందుకొచ్చి అసలు ఇది ఒక ఓపెన్ సబ్జెక్ట్ కింద మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అంటే సిగ్గుపడి ఇది ఎక్కడో ఏదో ఊర్లో ఏదో ప్రాంతంలో ఒక మారుమూల ప్రాంతంలో జరుగుతుంది అని అనుకోకుండా ఇది ఎక్కడైనా కూడా ఆలోచన లేనటువంటి చోట, కోరికలు పెరిగినటువంటి చోట, క్షణికావేశంలో జరిగేటటువంటి కోపాల వల్ల, భావోద్రేకాల వల్ల ఇటువంటి పరిస్థితులు రావచ్చు అనేటటువంటిది ఒక సామాజిక పరమైనటువంటి ఒక కామన్ డిస్కషన్ అవ్వాలన్నమాట. సెన్సేషన్గా ఉన్నప్పుడు మాట్లాడుకోవటమే కాకుండా అది మాట్లాడేసుకుని పలానా చోట అక్కడ జరిగిందంటారు, నీకు తెలిసి ఎలా జరిగిందో అనేది కాకుండా ఇది ఒక మన పక్కింట్లోనో, మన ఎదురింట్లోనో, లేదంటే మన స్నేహితుల ఇంట్లోనో జరిగితే, లేదంటే మన ఇంట్లోనే జరిగితే దీన్ని ఎలా డీల్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ప్రధానంగా ఏంటంటే ఇందులో కావాల్సింది భార్యాభర్తల మధ్యన ఒక అండర్స్టాండింగ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్, ఒక నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్, సమయం కేటాయించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్, ఒకళ్ళ స్థానంలో ఒకళ్ళు నిలబడి అవతల వాళ్ళ యొక్క బాధను అర్థం చేసుకోవటం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ 3 ప్రధాన అంశాల్లో సమయం కేటాయించకపోవటం వల్ల ఈ 3 అంశాల్లో సమయం కేటాయించకపోవటం వల్ల, ఆ విధమైనటువంటి ఆలోచన లేకపోవటం వల్ల, ఆ విధమైనటువంటి ఒక భయం కానీ, ఆ బంధాల మీద ఒక భక్తి కానీ, ఆ బంధాల మీద ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్రేమ లేకపోవటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అన్నది మనం మాట్లాడుకోవచ్చు. ఒకప్పుడు ఇలాంటి అంశం దురదృష్ట కొద్దీ ఏదైనా ఒక కుటుంబంలో వస్తే కనుక చూసినటువంటి వ్యక్తి, అనుభవించినటువంటి వ్యక్తి ఎవరైతే కనుక ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అవతల వ్యక్తి చేసినప్పుడు కనిపిస్తే కనుక దయచేసి ఓపికగా, ఓర్పుగా ఉండండి. తెలిసినప్పుడు ఖచ్చితంగా భావోద్రేకం అవుతుంది, మనస్తాపం చెందుతారు, కోపం వస్తుంది, కొట్టాలనిపిస్తుంది, చంపాలనిపిస్తుంది, రకరకాల భావోద్రేకాలు వస్తాయి. కాస్త సమయాన్ని ఇవ్వండి, కాస్త ఆలోచించండి. వాళ్ళు తొందరపడినంత మాత్రాన మీరు తొందరపడద్దు. ఎందుకు అంటే కనుక ప్రశ్నించేటటువంటిది, మాట్లాడితే కనుక కొన్ని విషయాలు బయటకు వస్తాయి. ఆ విషయాలు మీరు అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటే కనుక అవతల వ్యక్తికి ఒక అవకాశం వస్తుంది. కానీ సహజంగా ఇలాంటి సంఘటనలో జరిగేది ఏంటంటే
వెంటనే కోపం రావటం, అవతల వ్యక్తిని 4 కొట్టడం, తన్నటం, చంపటం ఇలాంటివి జరగటం, లేదా పెద్దల్ని పిలిచి పంచాయతీ చేయటం, పరువు తీసేటటువంటి పరిస్థితి తీసుకురావటం అనే వచ్చేటప్పటికి ఇది చీలికి గాలివానలాగా ఇంకో పరిస్థితి వస్తుంది. అసలు ఒక అక్రమ సంబంధం పెట్టుకోవటం అనేటటువంటిది ఒక తప్పుడు ఆలోచన. అది పెట్టుకోకూడదు. ఎందుకు? పిల్లల మీద పడేటటువంటి భవిష్యత్తు ఎలా నాశనం అవుతుంది? అర నిమిషం సుఖం గురించి జీవితకాలం అనేటటువంటి శిక్ష తెచ్చుకోవద్దు అనేది మనం అందరం మాట్లాడుతుంటాం. అది అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ అనుభవించేటటువంటి చూసేటటువంటి వ్యక్తికి కూడా ఓపిక, ఓర్పు, సహనం, మాట్లాడాలి, పరిష్కరించుకోవాలి. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా మనం కామ్గా ఉండాలి. శిక్ష పడవలసినటువంటి ఆ వ్యక్తికి ఇంకొక అవకాశం ఇవ్వాలి. ఈ విధంగా లేదు, ఇవేమీ అవ్వట్లేదు అనుకోండి, మీ ఇద్దరి మధ్యన లెక్క తేలట్లేదు అనుకోండి, ఖచ్చితంగా సైకియాట్రిస్ట్ మా లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అది వెళ్ళటం సిగ్గుపడవలసినటువంటి అవసరం, మన గుట్టు ఒక మూడో వ్యక్తికి చెప్పుకోవలసినటువంటి అవసరం అనేటటువంటిది కాకుండా, మన యొక్క బంధానికి ఒక వ్యాధి పట్టింది, ఒక ఎలాగైతే కడుపు నొప్పో, తలనొప్పో, గుండె నొప్పి అంటాం, అదేవిధంగా మన యొక్క కుటుంబానికి, మన యొక్క బంధానికి ఒక వ్యాధి పట్టింది, ఒక సిక్నెస్ వచ్చింది, దానికి పరిష్కారం కావాలి, దానికి ఉపాయం కావాలి, దానికి ఒక మెడిసిన్ కావాలి అని చెప్పి ముందడుగు వేస్తే కనుక ఖచ్చితంగా 98 to 99% ఇలాంటి సమస్యలన్నీ కూడా కౌన్సిలింగ్ ద్వారా ఒక తెలివైనటువంటి వ్యక్తి, ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, నిష్ణాతుడైనటువంటి వ్యక్తి మధ్యవర్తిత్వం వహిస్తే కనుక ఇలాంటి సమస్యలు సద్దుమణుగు అవడానికి చాలా అవకాశం ఉంటుంది. మొత్తం మీద చూసుకోవచ్చు, వివాహేతర సంబంధాలు, హత్యలు ఆ పైన నిజమైన బాధితులు చిన్నారులేనని చెప్తున్నారు. అదేవిధంగా భార్యాభర్తల మనస్పర్ధలకు కౌన్సిలింగ్ పరిష్కార మార్గం అని సూచిస్తున్నారు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.